అందరికీ నమస్కారము. నా పేరు హేమలత గట్టి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురు శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరిలో 9వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూमध्ये सकलमपि भित्वा कुलपथं सहस्रारे पद्मे सह रहसि पत्या विहरसे. దీర్భావం. ఓ పరమేశ్వరి, మూలాధార, మణిపూర, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ చక్రాలలో క్రమంగా కలిగినటువంటి భూ, జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ పతిదేవునితో విహరిస్తూ ఉంటావు తల్లి. ఇందులో శ్రీ శంకరాచార్యుడు వివరించినటువంటి విషయం ఏంటంటే, మానవ దేహంలో మొత్తం ప్రతి వాళ్ళకి కూడా ఒక 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలలోని కూడా మనం లలితా శాస్త్రంలో కూడా షట్ చక్రోపరి సంస్థిత అని చదువుకుంటాము. ఇదేంటనంటే మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధ. ఈ 6 చక్రాలలోని కూడా తిరుగుతూ సుషుమ్నా దగ్గర ఆవిడ పతిదేవునితో కలిపి విహరిస్తూ ఉంటుంది అని దీని భావము. అంటే ఈ చక్ర సాధన ఎప్పుడైతే యోగ సాధకులు చేయగలుగుతూ ఉంటారో అప్పుడు అమ్మవారిని దర్శించగలుగుతారు అని దీని భావము. రేపు 10వ శ్లోకంతో కలుసుకుందాం. సౌందర్యలహరి 10వ శ్లోకంతో. మీ హేమలత గంటి.